ఛానల్. అబ్బబ్బబ్బబ్బ ఈ రోజు ఏమో అన్న కళ్యాణ్ కాయిన్ టాస్క్ ఆడారు చూడండి. అసలు పట్టుకోలేకపోతున్నారు కర్ర. ఇది కర్ర కాదు, ఇది ఏదో పెద్ద దొంగ మొయ్యిలో పోతున్నారు సింగిల్ హ్యాండ్. అంతే, ఇలా పెట్టగానే పడిపోయింది, అయిపోయింది. పాపం కళ్యాణ్ ఎమ్ము ఎంత కష్టపడి ఊడిపోయారు. ఈ రోజు కళ్యాణ్ అండి ఎమ్ము నక్క తెలివితేటలు, నక్క గేమ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక్కడ పాపం రీతుకి అర్థం కాని విషయం ఏంటంటే రీతుని కళ్యాణ్ అండ్ ఇమ్ము బలిపశువులాగా యూజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఆ విషయం తెలీదు. యాక్చువల్ గా లాస్ట్ లో ఒక మాట అంటది, నేను మెంటల్ దాన్ని, ఇప్పుడు నేను బర్నీ గారితో కాదు కళ్యాణ్ ఇమ్ములు ఒకరితో ఇమ్ముతో ఆడతానని అంటది. అలా ఆడుంటే భలే అయిపోయేది, వీళ్ళ ప్లాన్ కి అక్కడే చెక్కుపడేది. ఎంత టూ మచ్ అంటే వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారబ్బా, మామూలు గ్రూప్ గేమ్ కాదు. వీళ్ళిద్దరూ కెప్టెన్సీ రూమ్ లో శుభ్రంగా పడుకుని నైట్ అంతా ప్లాన్లు వేసుకుంటారబ్బా. వీళ్ళ మైకిల్ తీసి కళ్యాణ్ అండి ఇమ్ము ఆ కెప్టెన్ రూమ్ లో పడుకోవడం, ప్లాన్లు వేసుకోవడం, నెక్స్ట్ డే మనం ఎలా ఆడుకుందాం, ఇంతే వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్. ఆ గ్రూప్ గేమ్ లో భాగంగా లాస్ట్ లో వీళ్ళిద్దరూ ఉండాలి. దాని ప్రకారం ఒక్కొక్కరిని తీసుకుంటూ పోవాలి. అందులో భాగంగా వీళ్ళ కాయిన్ టాస్క్ కు ముందు వేసిన ప్లాన్ ఉంది చూడండి, అది వర్స్ట్. నువ్వు విన్ అవ్వాలని ఆడు, కానీ పక్కోళ్ళని స్కేప్ గోట్ లా యూజ్ చేసుకున్నావు చూడు, అది వర్స్ట్. ఏంటంటే కాయిన్ టాస్క్ కంట ఎవరెవరు వెళ్ళారు, ఇమ్ము అంట కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళ ముగ్గురు వెళ్తారంట. కళ్యాణ్ అండ్ ఇమ్ము అంట వీళ్ళిద్దరూ ఓడిపోయి రీతుని గెలిపిస్తారంట. కానీ ఆ విషయం రీతుకి తెలియనివరంట. బట్ అంతకు ముందు రీతుతో వీళ్ళిద్దరు ఏమని ఒప్పందం చేసుకుంటారు, నేను గెలిస్తే నీతో ఆడను, కళ్యాణ్ నేను గెలిస్తే నీతో ఛాలెంజ్ చేయను, నేను గెలిస్తే బర్నీ గారితో ఛాలెంజ్ చేస్తా, ఇమ్ము నేను గెలిస్తే బర్నీ గారితో ఛాలెంజ్ చేస్తా, రీతు నువ్వు గెలిస్తే నువ్వు కూడా బర్నీ గారితో ఛాలెంజ్ చేస్తావా. ఒక స్కేప్ గోట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక నక్క తెలివితేటలు వాడారు. అంటే రీతు ఏమనుకుంటుందంటే, ఓహో వీళ్ళు గెలిచిన నన్ను ఛాలెంజర్ గా తీసుకోరు అని అనుకుంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరూ ఓడిపోయి పక్కకి వెళ్ళిపోయి ఆ విషయం రీతుకు తెలీదు. వీళ్ళు ఏదో సిన్సియర్ గా ఆడారని రీతు అనుకుంటది. సో రీతు ఏం చేస్తుంది, వాళ్ళు గెలిస్తే నాతో ఛాలెంజ్ చేయను అన్నారు కదా, మరి నేను గెలిచినప్పుడు కూడా వాళ్ళతో ఛాలెంజ్ చేయకూడదు కదా న్యాయం ప్రకారము. సో నేను బర్నీ గారితోనే ఛాలెంజ్ చేసుకోవాలి. సో బర్నీ గారితో ఆడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇమ్ము అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు రీతు బర్నీ కొట్టుకుంటారు. వీళ్ళిద్దరిలో బర్నీ పోయారనుకో వాళ్ళకి ఓకే, ఒకవేళ వీళ్ళిద్దరిలో రీతు పోయినా కూడా వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా, బలిపశువు ఇక్కడ. వీళ్ళిద్దరు ఆటలో బర్నీ గారు పోయారనుకో హ్యాపీ, పోకపోయినా ఇక్కడ రీతు పోతుంది, వాళ్ళిద్దరూ అక్కడ హ్యాపీ. వీళ్ళ ముగ్గురు కళ్యాణ్ రీతు ఇమ్ము ఆడేటప్పుడు రీతు గెలిచి బర్నీ గారితో ఎందుకు ఫైట్ చేయాలి, మీరిద్దరూ గెలిచి బర్నీ గారితో ఫైట్ చేయలేరా. అబ్బే ఇమ్ము అండ్ కళ్యాణ్ వీళ్ళ గేమ్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ ఆపోనెంట్స్ ని వీక్ కంటెస్టెంట్స్ ని ప్లాన్ చేసుకుంటారు. ఎవరు కళ్యాణ్ ఎవరితో ఆడాడు, సుమ్ముతో ఆడాడు. డెమాన్ ఎవరితో ఆడాడు, భరణి గారు. మీరు గమనించండి, డెమాన్ టాస్క్ విన్ అవ్వకపోవడం పక్కన పెడితే ఎఫర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అండ్ అందరికీ కూడా అదే చెప్తాడు, తనూజాకి అదే చెప్తాడు, ఎవరికైనా అదే చెప్తాడు. గేమ్ ఎలా ఈ రోజు రీతు కూడా అదే అంటున్నాడు కదా పెయింట్ టాస్క్ లో ఏమంటున్నాడు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, గెలవడం కాదు అని చెప్పేసి. అలాగే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈవెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ వీక్. ఎవరు డెమాన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, నేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ ఛాలెంజ్ ను కూడా పక్కన పెట్టి గేమ్ లో ఆడాడు. ఫ్లవర్స్ టాస్క్ పక్కన ఒక అమ్మాయి ఉంది, సో గట్టిగా ఫిజికల్ అవ్వలేదు. అండ్ ఆ నెక్స్ట్ టాస్క్ భరణి గారిని అపోనెంట్ గా పెట్టుకున్నాడు. అర్రే నేను ఇలాగా ఛాలెంజ్ కూడా చేస్తున్నాను కదా, వీక్ కంటెస్టెంట్ తో వెళ్దాం, ఇలాంటి ప్లాన్సే లేవు డెమాన్ కి. ప్రతిసారి స్ట్రాంగ్ అపోనెంట్ ఎత్తుకుంటాడు. ఇమ్ము అండ్ కళ్యాణ్ ఎప్పుడు వీక్ అపోనెంట్స్ ఎంచుకుంటారు. భరణి గారు ఈ రోజు ఇమ్ము అండ్ కళ్యాణ్ గేమ్ ఏదైతే అనలైజ్ చేశారో పర్ఫెక్ట్. అసలు ఇమ్ము గేమ్ హార్ట్ తో ఆడాడు, మైండ్ తో ఆడతాడని. మైండ్ తో ఆడాడు కాబట్టి సంజన గారితో ఫైట్ చేశాడు. ఛాలెంజ్ లో సంజన గారిని ఎందుకు తీసుకోవాలి, అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా. వై సంజన, నిన్ను అమ్మ అని చెప్పేసి పిలుస్తావు, నిన్ను కొడుకు అంటది, ఈవెన్ నామినేట్ కూడా చేయనంటది నిన్ను. అలాంటి వ్యక్తితో ఎందుకు ఛాలెంజ్ చేసావు. మళ్ళీ ఆమెకేమో లేదమ్మా నేను ఓడిపోతే నీకు వెళ్తుందని చేసావా. చిక్కటి కరెక్ట్ కవర్ డ్రైవ్ కదా అది సంగతి.
ఇలా ఉన్నాయి వీళ్ళిద్దరు గేమ్స్. ఆ ఆట ఆడేటప్పుడు, కాయిన్ గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు చేసిన యాక్షన్ చూడాలి. అసలు ఎమ్ము మొయిలపోతున్నాడు ఆ కర్ర. ఎంత చిరాగ్గా అనిపించిందండి నిజంగా. వీళ్ళ నక్క తెలివితేటలు వేరు, నక్క తెలివితేటలు వేరబ్బా. వీళ్ళిద్దరూ యూజ్ చేసింది ఈ రోజు నక్క తెలివితేటలు. కన్నింగ్ గేమ్ వీళ్ళిద్దరు ఆడింది. మొత్తం మనకు తెలియట్లేదు. వీళ్ళ కెప్టెన్ రూమ్ లో మైకులు తీసి మాట్లాడుకుంటున్నారబ్బా. దానికి తగ్గట్టు వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే నామినేషన్స్ లో భరణి గారిని సిల్లీ రీజన్స్ తో పెట్టి కళ్యాణ్ నామినేట్ చేశాడు. వై నాట్ ఇమ్ము జోలికి ఎందుకు వెళ్ళడు? ఇమ్ము అసలే నామినేషన్ లోకి రావాలి కదా, రావట్లేదు కదా ఇమ్ము. వెళ్ళే ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్ కాదు. బయటికి ఏదో కళ్యాణ్ తనూజతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు ఇలా ఉంటాడు. కానీ నిన్న కూడా అంటున్నాడు, తనూజ నథింగ్, తనూజ వీక్, తనూజ వేస్ట్, మన దగ్గరికి వస్తే ఓడిపోతుంది అన్నట్టు ఏదో అన్నాడు ఫ్లవర్ టాస్క్ కు ముందు. సో అలా ఉంటాయి గేమ్స్ వీళ్ళు. మనం ఇప్పుడు నోరేసుకుని పడిపోద్ది అబ్బా తనూజ నోరేసుకుని పడిపోతుంది, కానీ ఓపెన్ గా ఉంటది నాలాగే, సేమ్ నాలాగే. ఇప్పుడు నేను కూడా నోరేసుకు పడిపోతా. నా కోపం కొంతమందికి డౌట్, ఎందుకు అక్క మీరు సబ్స్క్రైబర్స్ మీద మా మీద అరుస్తారని. నేను మీ మీద అరవట్లేదు. నేను మాట్లాడేది గేమ్ కోసం, కంటెస్టెంట్స్ కోసం, అది అర్థం చేసుకోండి. అండ్ ఆ తనూజ కూడా ఏం చేస్తుందంటే అరుస్తా ఉంటది ప్రతిదానికి. ఓపెన్, మాస్క్ ఉండదు ఆ అమ్మాయికి. ఓపెన్, రీతు ఓపెన్, డెమాన్ ఓపెన్, వీళ్ళు ఓపెన్ గా గేమ్ ఆడుకుంటారు అబ్బా. మాస్కులు ఏమి ఉండవు. ఈవెన్ భరణి గారు ఆయన కూర్చుని ఒక్కొక్కళ్ళ గురించి ఏవైతే అనలైజ్లు చేస్తున్నారు అన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసుకుని వెళ్తున్నారు. బట్ ఈ రోజు నాకు భరణి గారిలో నచ్చలేదు ఏంటంటే, పెయింట్ టాస్క్ లో ఫస్ట్ రీతుయే అటాక్ చేసింది. రీతు భరణి గారిని అటాక్ చేసింది. అది రీతు చేసిన తప్పు. ఎందుకంటే ముగ్గురు ఆడుతున్నప్పుడు ముగ్గురు ఈక్వల్. వై ఓన్లీ భరణి గారు, వై నాట్ కళ్యాణ్? సో ఇక్కడ రీతు తప్పు. ఫస్ట్ భరణి గారిని అటాక్ చేయడం. 2, భరణి గారు కూడా రివర్స్ లో అటాక్ చేయొచ్చు అబ్బా, తప్పు లేదు, అటాక్ చేయొచ్చు. బట్ కాలు పెట్టడం మాత్రం నాకు రాంగ్ అనిపించింది. పడిపోతే అమ్మాయి కాలు పెట్టి ఆపడం ఒక్కటి నాకు భరణి గారిలో తప్పు అనిపించింది తప్ప మిగిలిన విషయాల్లో ఆయన అనలైజ్ కానీ, ఆయన గేమ్ కానీ అన్ని బాగా ఆడారు. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి కలర్స్ టాస్క్ యాక్చువల్ గా రెడ్డే ఎక్కువ డామినేట్ చేస్తుంది. అండ్ అక్కడ సంచాలక తనూజ కరెక్ట్, అక్కడ రెడ్డే ఎక్కువ కనపడింది. సో అక్కడ కళ్యాణ్ విన్ అయ్యాడు. మన కళ్యాణ్ స్ట్రాంగ్ అపోనెంట్ ని ఎంచుకోడు. అండ్ కాబట్టి తను సుమ్ము ఉన్న వైపు బ్లాంక్ పెట్టుకున్నాడు. సుమ్ముని తన అపోనెంట్ గా ఎంచుకున్నాడు. ఆ టాస్క్ విన్ అయిపోయాడు ఈజీగా వీక్ అపోనెంట్ తో. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ గ్రూప్ గేమ్ ప్లాన్స్ వరుసగా కంటిన్యూ అవుతా ఉంటాయి. రీతుని బలిపశువు చేసుకుని దానికి తెలియకూడదంట. వీళ్ళిద్దరు అంట ఓడిపోతారంట. ఆ విషయం అంటే దానికి తెలియకూడదంట. తెలిస్తే అంటే వీళ్ళిద్దరిలో ఒకరితో ఛాలెంజ్ చేసేస్తుందంట. అందుకని దానికి తెలియకూడదంట. ఏమైనా కన్నింగ్ గేమా మళ్ళీ ఓవర్ యాక్షన్. కాయిన్స్ పెట్టేటప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ ఈ ప్లాన్ అంతా చూస్తున్నాడు కాబట్టి చూపించండి అమ్మా, మీ ఓవర్ యాక్షన్ చూపించండి, మేము కూడా చూస్తాం అన్నట్టు చూపించాడు. అంత ఓవర్ యాక్షన్. అది ఎప్పుడెప్పుడు పడేద్దమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కాయిన్స్ ఎంత ఉన్నాయి, చిన్న ఉన్నాయి. సో అవి అంత పడ్డం అంత ఈజీ కాదు. సో అట్లా పడేయడానికి ఎవరైనా వచ్చి ఇలా పెట్టేటప్పటికి వీళ్ళు ఈ కర్రని లైట్ గా వంపినట్టు అంటే అది పడిపోయింది. వీళ్ళకి తెలీదు. అయ్యయ్యో వీళ్ళంత కష్టపడి ఆడుతున్నారు. అది కర్ర కాదు, పెద్ద దూలం. ఆ దూలం ఇలా పట్టుకుని అసలు మొయ్యలేక మోస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా, దొంగ ఎక్స్ప్రెషన్స్ అలా తెలిసిపోతాయి. నిజంగా ఉంటే ఇప్పుడు పక్కన రీతు ఉందమ్మా, ప్రశాంతంగా ఫుల్ ఫోకస్డ్ ఆడుకుంటుంది. ఆ పిల్లకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఎలాగో కావాలని ఓడిపోతారు, ఆ పిల్లనే విన్ చేస్తారని పాప మా పిల్లకి తెలియదు. బలిపోసు అక్కడ. అంత వర్స్ట్ ఉంది ఆ గేమ్. సో నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ టాస్క్ దగ్గరకు వద్దాం. ట్రయాంగిల్ టాస్క్ రీతు మాత్రం ఆదరగొట్టింది, చాలా తెలివిగా ఆడింది. అమ్మాయి ఏం చేసిందంటే ట్రయాంగిల్ ఎత్తుక్కునే ప్రాసెస్ లో తనకి స్క్వేర్స్, ఈ సర్కిల్స్ ఇవి కనపడతాయి దాచుకుని చాలా తెలివిగా స్క్వేర్స్ ఈ ట్రయాంగిల్ ఎత్తుక్కుని ఆ తర్వాత ఇవి పెట్టుకుంది. బట్ ఈ లోపు అయిపోయింది. ఇప్పుడు తనూజ భరణి గారిని సపోర్ట్ చేయకూడదు అని రూలే లేదబ్బా. అందరూ రీతుని సపోర్ట్ చేస్తే భరణి గారిని ఎవరు సపోర్ట్ చేస్తారు కదా. అండ్ నిజంగా తనూజకి మనసులో నిన్న ఏదైతే వాటర్ టాస్క్ ఉందో ఆ వాటర్ టాస్క్ అయిన తర్వాత భరణి గారు తనూజ ఫీల్ అయిందని భరణి గారు అనుకుని జైలు దగ్గర కూర్చుని సుమ్ముతో ఏమంటారంటే, తనూజ చిన్నపిల్లని ఊరుకుంటున్నాను, మన ఇద్దరం ఒకరికొకరు తోడు అన్నారు భరణి గారు. ఈ రోజు తెలుస్తుంది తనూజ ఓపెన్ ఉంటదబ్బా, ఏమీ ఉండదు. సో నిజంగా తన మనసులో భరణి గారు తనకు సపోర్ట్ చేయలేదు అని ఉంటే ఈ రోజు రీతుని సపోర్ట్ చేసుకునేది. ఎందుకంటే వాటర్ టాస్క్ లో రీతు తనూజకి సపోర్ట్ చేసింది కదా. లేదు,
మీరందరూ రీతుకు సపోర్ట్ చేస్తున్నారు, సో నేను భరణి గారికి సపోర్ట్ చేసుకుందాం అనుకుంది, చేసుకుంది, తప్పులేదు. అండ్ తను సపోర్ట్ చేసుకునే భాగంలో తనకేదో ట్రయాంగిల్ మీద డౌట్ వచ్చింది. అబ్బా లేదు, అది ట్రయాంగిల్ కరెక్ట్, బట్ ఈ డౌట్ రావడం వల్ల ఏమైందంటే ఒక పెద్ద ఇష్యూ, ఆ పెద్ద గొడవ అయిపోయింది. అండ్ నాకు తెలిసి కాదు, రీతుయే విన్ను. ఎందుకంటే ట్రయాంగిల్ అన్నది మ్యాథ్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ 2 ట్రయాంగిల్ అన్నవి 3 ఈక్వల్ ఉండాల్సిన అవసరమే లేదు. ఈక్వల్ ఉండాలని బిగ్ బాస్ చెప్పాడా? ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ షేప్స్ అని ఉండుంటే తప్పు. ఒక్క నిమిషం ఉండండి, ఆ వీడియో చూసొస్తా. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూసొచ్చాను. సో బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ అన్నాడు, కానీ ట్రయాంగిల్ ఇలాగే ఉండాలని చెప్పలేదు. సో ఈ రకంగా 3 ట్రయాంగిల్స్ కరెక్టే. బట్ భరణి గారు ఒకటి ఎత్తారు ఇక్కడ ఏంటంటే, ఒక ట్రయాంగిల్ చూపించి ఈ ట్రయాంగిల్ ఇలా లేకుండా మధ్యలో ఇలా లైట్ గా కట్ ఉంది. సో అది మనం ఆలోచిస్తే అది ట్రయాంగిల్ గా ఇవ్వక్కర్లేదు. అక్కడ ఇంకొక ట్రయాంగిల్ దొరికితే మాత్రం దాన్ని కౌంట్ చేయక్కర్లేదు, బట్ సంచాలక్ మీద ఆధారపడి ఉంటది. బట్ ఇక్కడ ఈయన గేమ్ కూడా ఆపేసి మళ్ళీ ఎప్పుడైతే అది కాదు అనుకున్నాడో మళ్ళీ వెళ్ళాడు ఆడడానికి ఆయన. బట్ నాకు కూడా అది చూస్తే ఏమనిపించిందంటే, మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు చెప్పాలి, ఏదైతే భరణి గారు చూపించారో మిగిలింది ఫస్ట్ ఏదో పెద్దది 2 యాంగిల్స్ తక్కువ, ఇంకో యాంగిల్ ఎక్కువ ఉంది, అది ట్రయాంగిల్, క్లియర్ గా ట్రయాంగిల్. ఎందుకంటే ఈక్వల్ ఉండాలని ఏం చెప్పలేదు. ట్రయాంగిల్ లో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో అది కూడా ఒక రకమైన ట్రయాంగిల్. బట్ ఏదైతే భరణి గారు పట్టుకున్నారో ఆ పట్టుకున్న దాంట్లో ఎగ్జాక్ట్ షేప్ లేకుండా ఇలా కట్ అయింది లైట్ గా. అప్పుడు అక్కడ ఈ యాంగిల్ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇలా ఉందబ్బా, మీకు కనపడుతుందా? ఇది కదా ట్రయాంగిల్ షేపు. ఇలా అయినా షేపే, ఇలా అయినా షేపే, ఇలా అయినా షేపే. ఓకే, ఇది ట్రయాంగిల్ షేపు. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ లైట్ గా ఇలా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, 1 2 3 4 యాంగిల్స్ అయిపోయాయి కదా. ఇది భరణి గారు ఉద్దేశం. రేపు ఏమైందో మేబీ దీనికోసమే ఆయన ఫైట్ చేసినట్టున్నారు. ఫైనల్ గా ఇందులో రీతునే గెలిపించారు. అండ్ అక్కడ తనూజ క్వశ్చన్ చేయడంలో తప్పే లేదబ్బా. ఇప్పుడు నీకు ఒక డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చెయ్యి. తనూజ ప్రతిసారి ఇదే చేస్తుంది, అలా క్వశ్చన్ చేయడం వల్ల తప్పే లేదు. ఏదో అలా క్వశ్చన్ చేసింది కాబట్టి రీతు అంటే ఇష్టం లేదు, భరణి గారు అంటే ఇష్టం లేదు, ఏం లేదబ్బా. బయట ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఈ రోజంతా నక్క గేము, నక్క తెలివితేటలు ఎవరు చూపించారు? కళ్యాణ్ నిమ్ము కదా. బట్ బయట సోషల్ మీడియాలో చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. కళ్యాణ్ నిమ్ము, నక్క గేము, నక్క తెలివితేటలు బయటకి ఏం కనపడినెవరు. ఇప్పుడు తనూజ ట్రయాంగిల్ కోసం ఎందుకు క్వశ్చన్ చేసింది, ఇదే సోషల్ మీడియాలో ఇష్యూ అవుతుంది. ఏం లేదు, ఆ అమ్మాయి తుమ్మినా దగ్గినా అలా ఎందుకు తుమ్మింది, ఇలా ఎందుకు దగ్గింది, అలా తుమ్మడం రాంగు, ఇలా దగ్గడం రాంగు అన్నమే తప్ప ఒక క్వశ్చన్ రేస్ చేసింది. కానీ నువ్వు తిన్నే వినిచే అని ఏం చెప్పలేదు కదా. నువ్వు క్వశ్చన్ రేస్ చేయకూడదా? రేస్ చేయడం తప్ప. తనకు డౌట్ అనిపించింది. అక్కడ 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ పెట్టారు కదా, నువ్వు పెట్టలేదు అని తనకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయొచ్చమ్మా. దాన్ని ఏదో కుళ్ళు కుతంత్రాలు అనడం తప్పే తప్పు. అంత కుళ్ళు కుతంత్రాలుగా ఆడేదైతే ప్రతి టాస్క్ లోను ప్రతి ఒక్కళ్ళు సంచాలకుగా తనూజాని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆ అమ్మాయి ఫెయిర్ గా ఉంటదని కదా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు తనూజాని ప్రతి ఒక్కళ్ళు ఎవరి మటుకు వాళ్ళు వస్తారు. మీ సంచాలక్ ఎవరో ఎంచుకుంటే తనూజాని ఎంచుకుందాం, ఎందుకంటే ఫెయిర్ గా ఉంటది. మీరే చెప్తున్నారు కదా అమ్మాయి ఫెయిర్ గా ఉంటదని. ఇక్కడ కూడా మేబీ ఒకవేళ ఏమన్నా భరణి గారికి అన్యాయం జరుగుతుందేమో ఈ ఇష్యూలో అన్నట్టు క్వశ్చన్ రేస్ చేసిన తప్పే లేదు. ఆ క్వశ్చన్ రేస్ చేయడం తప్పే లేదు. బట్ అదే నాకైతే భరణి గారు పట్టుకున్న దాంట్లో నాకు కూడా సేమ్ భరణి గారికి వచ్చిన డౌట్ నాకు వచ్చింది. మన మ్యాథ్స్ అంతే, మన మ్యాథ్స్ అక్కడ వరకే ఉంటాయి. నా మ్యాథ్స్ నా తెలివితేటలో మీరెవరైనా తెలిస్తే అది ట్రయాంగిల్ అని మీకు అనిపిస్తే భరణి గారు పట్టుకుని పక్కా ఇది ట్రయాంగిల్ కాదంటున్నారు కదా. నాకు కూడా ఆయన అలా రేస్ చేయగానే నాకు కూడా అవును కదా, ఇలా మధ్యలో ఇలా కట్ అయినప్పుడు అది ఇంకో యాంగిల్ వస్తుంది కదా, ట్రయాంగిల్ కదా, ఇప్పుడు 4 అవుతాయి కదా యాంగిల్స్ అని నాకు అనిపించింది. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉండాలి కదా, బట్ ఇక్కడ 4th యాంగిల్. అది జస్ట్ నా నార్మల్ నాలెడ్జ్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాదు, ఏం కాదు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత రేపటి గొడవ. భరణి గారు ఎప్పుడో చూపించారబ్బా ఆ కన్ఫ్యూషన్ రూమ్ వీడియో. ఇలాగా కళ్యాణ్ అవి కెప్టెన్ ఎలా అయ్యాడంటే పవన్ షూ చూపించాడు, మన డెమాన్ బాబు షూ చూపించాడు, అందుకే కళ్యాణ్కి తెలిసిపోయింది, సో అవుట్ చేశాడు. సో ఇక్కడ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అన్నట్టు కదా చూపించారు. ఇన్ని రోజులు ఈ విషయం బయటికి రాలేదు, ఇప్పుడు భరణి గారికి తెచ్చారు. ఆయన కోపం వచ్చి ఆ విషయం బయటకు తెచ్చారు. చూద్దాం రేపు ఏమవుతుంది అన్నది ఎపిసోడ్ వచ్చాక చూద్దాం. సో ఇది నా ఒపీనియన్ ఈ రోజు ఎపిసోడ్ పైన. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.